ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. హాస్పిటల్ నుంచి మేజిస్ట్రేట్ ముందుకు మిథున్ రెడ్డిని తీసుకువెళ్లారు. మిథున్ రెడ్డి అరెస్ట్ను జడ్జి ముందు చూపించనున్నారు పోలీసులు. అయితే మిథున్ రెడ్డిని రిమాండ్కి ఇవ్వాలంటూ పోలీసులు కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి జడ్జి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే నిన్న 6 గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించారు. 12వ వ్యక్తి, ఇప్పటికి 11 మంది వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు 12వ వ్యక్తి అయ్యారు మిథున్ రెడ్డి. A4గా ఉన్నారు ఈ కేసులో. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఏం వివరాలు రాబట్టారు, ఇంకా ఏం వివరాలు రాబట్టడానికి ఇప్పుడు ఆయన్ను రిమాండ్కి ఇవ్వాలని కోరుతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. నిన్న 6 గంటల విచారణ తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ తర్వాత ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ఆయన్ని ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి అరెస్ట్ ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, విచారణ పరంగా ఎలాంటి పురోగతి వచ్చే అవకాశం ఉంది, అలాగే ఈ విషయానికి సంబంధించి వైసీపీ మరి ఎలా రియాక్ట్ అవుతుంది అనే అంశాలకు సంబంధించి తెలుసుకుందాం. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? లిక్కర్ స్కామ్లో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఇప్పటికే వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. జడ్జి కూడా ప్రస్తుతం కోర్టుకు అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్. మరి కాసేపట్లోనే జడ్జి ముందు మిథున్ రెడ్డిని హాజరుపరచబోతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర అత్యంత కీలకంగా ఉందనేది సిట్ అధికారులు చెబుతున్నారు. ఇచ్చిన నోటీసులో కానీ కేసుకు సంబంధించిన విషయంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం అంతిమంగా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి 11 మందిని పూర్తి స్థాయిలో మ్యానిపులేట్ చేసినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. ఇప్పటివరకు గత 5 ఏళ్లలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి ఆర్థిక లబ్ధి చేకూరింది మిథున్ రెడ్డికి అనేది ప్రధానంగా సిట్ అధికారులు చెబుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ని రచించడం దగ్గర నుంచి, అంటే వ్యూహాలు సిద్ధం చేయడం నుంచి ఇంప్లిమెంటేషన్ దాకా, తర్వాత ఆ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి డబ్బుల్ని వివిధ రూపాల్లో మళ్లించడంలోనూ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. పూర్తి స్థాయిలో ఆయన ఆధ్వర్యంలో, ఆయన ద్వారానే ఇదంతా జరిగిందనేది ప్రధానంగా సిట్టు ఆరోపిస్తున్న నేపథ్యం. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇప్పటికే సిట్ అధికారులు సేకరించి తద్వారా మిథున్ రెడ్డి నిన్న సాయంత్రం 8:45 అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే కోర్టు న్యాయమూర్తి ముందు మిథున్ రెడ్డిని హాజరుపరుస్తున్నారు. ప్రస్తుతం అటు సిట్ తరపున, ఇటు మిథున్ రెడ్డి తరపున జడ్జి ముందు వాదన వినిపించబోతూ ఉన్నారు. ముఖ్యంగా సిట్ అధికారులు ఖచ్చితంగా రిమాండ్ విధించాల్సిన అవసరం ఉంది, కస్టడీ విచారణ కూడా అవసరం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి దగ్గరే పూర్తి స్థాయి నిధులన్నీ కూడా ఉన్నాయి. ఈ నిధులు ఎక్కడికి వెళ్ళాయనే పూర్తి సమాచారం మిథున్ రెడ్డికి తెలుసు అనేది సిట్ అధికారులు చెప్తున్నారు. రాజ్ కేసిరెడ్డి, ఏవన్నా కూడా రాజ్ కేసిరెడ్డి కానీ, లేకపోతే జీవీడి కృష్ణమోహన్ రెడ్డి కానీ, లేకపోతే ధనుంజయ రెడ్డి కానీ, వీళ్ళంతా మిథున్ రెడ్డి చెప్తేనే మిథున్ రెడ్డి వ్యూహాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తులు. కాబట్టి అల్టిమేట్గా ఈ ఆర్థిక లబ్ధి ఎక్కడికి వెళ్ళింది, ఏ రూపంలో దీన్ని మార్చారు, బ్లాక్ మైన్ వైట్ మైన్ ఏ విధంగా చేశారు, షెల్ కంపెనీల్లో హవాలా రూపంలో ఏ విధంగా మార్చారనే పూర్తి సమాచారం మిథున్ రెడ్డి దగ్గర ఉంటుందనేది ప్రధానంగా సిట్ అధికారులు చేసినటువంటి ఆరోపణ. ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ కూడా సిట్ తరపున న్యాయవాదులు న్యాయమూర్తి ముందు వివరించే అవకాశం కనబడుతుంది. మిథున్ రెడ్డిని ఒకవేళ విడిచిపెడితే కలిగే నష్టం, ఇప్పటి వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ విచారణ మొత్తం ఒక పక్కకు వెళ్ళిపోతుంది. మిథున్ రెడ్డి అరెస్ట్ చేయడం ద్వారా, రిమాండ్ తీసుకోవడం ద్వారా, కస్టడీ తీసుకోవడం ద్వారా ఈ కేసు పురోగతి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిథున్ రెడ్డి కనుక బెయిల్ ఇచ్చినా వదిలేసినా ఈ కేసు మొత్తాన్ని తారుమారు చేసే అవకాశం ఉంటుందనేది సిట్ అధికారులు చెప్తున్నారు. అదే వాదన కూడా ఇప్పుడు న్యాయమూర్తి ముందు ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. చాలా కీలక ఎవిడెన్స్ అన్ని కూడా మిథున్ రెడ్డికి తెలుసు అని చెప్తున్నారు. డిజిటల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి కానీ, లేకపోతే బయట మిగతా నిందితులు, దాదాపు 40 మంది నిందితులు కేవలం 12 మంది మాత్రం అరెస్ట్ అయ్యారు. మిగతా నిందితుల్ని కూడా ప్రభావితం చేసే సత్తా మిథున్ రెడ్డికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన కస్టడీ విచారణ అవసరం అనేది పోలీసులు చెప్తున్నారు. అదే వాదన ఇప్పుడు న్యాయమూర్తి ముందు వివరించబోతున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి తరఫున న్యాయమూర్తులు కూడా, లాయర్లు కూడా వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. ఒక ఎంపీకి ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాల మంత్రులకు సంబంధించినటువంటి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే మద్యం పాలసీలో ఆయనకి సంబంధం లేదనేది ప్రధానంగా నిర్ణయం చెబుతున్నమాట. అదే వాదనలో ఇప్పుడు న్యాయమూర్తి ముందు కూడా వినిపించే అవకాశం కనబడుతుంది. కేవలం ఇది ఒక
రాజకీయ కుట్రలో పెట్టినటువంటి కేసు, ఈ కేసు నిలబడదనేది నిన్న మిథున్ రెడ్డి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదే వాదనలు జడ్జి ముందు వివరించే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం ఈ కోర్టు దగ్గర ఏసీబీ కోర్టు వద్ద విజయవాడ వద్ద భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వైసీపీలో అత్యంత కీలకమైన నేత కావడంతో పాటుగా ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా చాలా ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా భారీ గేట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. డీసీపీ సరిత కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఈ సిచ్యువేషన్ అంతా కూడా మానిటరింగ్ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇటువైపున కూడా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. 2023 చంద్రబాబు అరెస్ట్ టైంలో ఎలాంటి వాతావరణం ఉందో అదే వాతావరణం ఉంది. కానీ కార్యకర్తలు అంతగా రాలేదు. పూర్తి స్థాయిలో పోలీస్ కంట్రోల్లో ఈ కోర్టు పరిసర ప్రాంతాలు అయితే ఉన్నాయి. భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని ఇటు అలౌ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ వైసీపీ కార్యకర్తలు ఆయన అనుచరులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ కోర్టు వద్దకు వస్తే కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందనే భావనలో ముందుగానే పోలీసులు అలర్ట్ అయి పూర్తి స్థాయిలో భద్రతను అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే వాదనలు అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అయితే మిథున్ రెడ్డి దాదాపు ఒక 20 నిమిషాల ముందు కోర్టుకు చేరుకున్నారు. కానీ జడ్జి కొంత ఆలస్యంగా వచ్చారు. ప్రస్తుతం ఒక 5 నిమిషాల ముందే జడ్జి లోపలికి వెళ్ళారు కాబట్టి ప్రస్తుతానికి ఆయన బెంచ్ మీదకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. బెంచ్ మీదకి వెళ్ళిన తర్వాత వాదనలు కొనసాగబోతున్నాయి. వాదనలు విన్న తర్వాత జడ్జి రిమాండ్ విధిస్తారా లేకపోతే ఒకవేళ మిథున్ రెడ్డి తరఫున వాదన వినిపించేటువంటి లాయర్స్ వాదనకి ఆమోదించి ఆయనకి ఏదైనా విడుదల చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా తేలే అవకాశం కనబడుతుంది. మనకున్న సమాచారం ప్రకారం అయితే మిథున్ రెడ్డికి దాదాపుగా రిమాండ్ విధించే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు రిమాండ్లోనే ఉన్నారు. రిమాండ్ విధించారు. తర్వాత జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో వాళ్ళందరికంటే కీలకమైన వ్యక్తి ఈ కేసుకి ఈ లిక్కర్ స్కామ్లో రూపకల్పన చేయడంలోనూ లేకపోతే ఆర్థిక లబ్ధికి సంబంధించిన వ్యవహారంలో కీలకం వ్యవహరించిన మిథున్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారు.